నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయంగా అక్కడ పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. టీఎంసీలో నెట్ట నిలువుగా చీలిక వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఉన్నారు. వాళ్ళదే అసలైన లెజిస్లేటివ్ పార్టీ పేరుతో స్పీకర్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోగలిగారు. కోర్టులు కూడా దాన్ని అంగీకరిస్తున్నాయి. అలాగే పార్లమెంట్లో లోక్సభలో 28 మంది ఎంపీల్లో దాదాపు 19 మంది చీలిక వర్గంగా మారుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీని కాపాడుకోవటం చాలా క్లిష్టమైన పరిస్థితి కనపడుతుంది. ఆవిడ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈరోజు దాన్ని ఖండించింది. బట్ మమతా బెనర్జీ ఆ వాదనని ఆ ప్రచారాన్ని ఖండించట్లేదు. ఏం జరుగుతుంది నిజంగా? రాజకీయ పార్టీలు ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మనుగడ సాగించడం కష్టంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా మమతా బెనర్జీ అడుగులు ఎలా ఉండబోతా ఉన్నాయి? ఇది ఇతర ప్రాంతీయ పార్టీలు దీని నుంచి ఏమి నేర్చుకోవాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో చేరతారు. ముందుగా బాబురావు గారు నమస్కారం. నమస్తే బాబురావు గారు, వామపక్షాలు మీరంతా బెంగాల్లో పరిస్థితి చూశారు. సరే, మమతా బెనర్జీ అంటే స్థానికంగా అక్కడ ఉన్న వామపక్షాలకి ఇష్టం లేదు, కాంగ్రెస్కి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. బట్ జాతీయ స్థాయిలో ఎన్డీఏని నిలువరించడంలో మీ అందరితో కలిసి ఆవిడ అడుగులేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆవిడ ఇండియా కూటమిలో ఉన్నానంటారు, లేనంటారు, ఇవన్నీ గడిచిపోయినాయి. బట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆవిడ అక్కడ అసలు కాళ్ళ కింద భూమి కదిలిపోయే పరిస్థితి కనపడుతుంది. ఆవిడ కాంగ్రెస్లో విలీనం చేస్తే తప్ప తన పార్టీ మనుగడ, అంటే మనుగడ ఇన్ ది సెన్స్ ఆవిడ కానీ లేదా ఆవిడ నమ్ముకున్న వాళ్ళు కానీ పార్టీ ఆస్తులు కానీ ఈ చీలికని కొంతమేరకు నిరోధించడానికి ఉపయోగపడుతుంది అనుకుందో. ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఖండన రాలా ఈ విలీన ప్రచారం మీద. ఏంటి అసలు ఇలాంటి విలీనాలు ఎందుకు అవసరం అవుతాయి? మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన ఒక ఎన్నిక తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరుగుతుంది, తెలంగాణ ప్రకటన తర్వాత తన ప్రచారం జరిగింది, కొంత ప్రయత్నాలు కూడా జరిగినట్టుంది. సంభవం విడిపోయే వాళ్ళు విడిగా కంటిన్యూ అయిపోయారు. ఏంటి అసలు ఇలాంటి విలీనాలు ఎందుకు అవసరం అవుతాయి? విలీనం చేయకుండా పార్టీని కాపాడుకోలేకపోతున్నారా, లేకపోతే విలీనం చేస్తే వాళ్ళకున్న లాభాలు ఏంటి మీ అనుభవంలో? ముందుగా అందరికీ నమస్కారం అండి. సరే, మమతా బెనర్జీ టీఎంసీ కాంగ్రెస్ లో కలుస్తుందా లేదా అనేది ఆ రెండు పార్టీలు తేల్చాల్సిన విషయాలు తప్ప దాన్ని ఊహించలేము. కానీ దేశ పరిణామాలు, రాజకీయాలు ఇవన్నీ చూస్తా ఉంటే గతంలోంచి ఇవి ఉన్నప్పటికీ 2014 నుండి 12 ఏళ్లలో మోడీ గారు రికార్డు బ్రేక్ చేశారని చెప్తున్నారు. పరిపాలనలో అందరికంటే, ప్రధానమంత్రుల కంటే మంచిది, సంతోషం. కానీ 12 ఏళ్లలో సాధించిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయాలలో వస్తున్నటువంటి ధోరణులకి పాలక పార్టీగా బీజేపీ పాత్ర కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది. కారణం, ఈ కాలంలో మీరు చూస్తే సుమారుగా 400 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఈ 12 ఏళ్లలో ఫిరాయించారు. ఇందులో అత్యధిక మంది చేర్చుకున్నది, లాగింది బీజేపీని. సుమారుగా 2021 వరకే చూస్తే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 153 బీజేపీ చేర్చుకుంది వీటిలో. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు తాజా లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం, ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో జరుగుతున్నటువంటి చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. ఈ సంస్కృతి ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉన్నా దాని చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాటిని, లేకపోతే లొసుగులే కాదు, చట్టమే ఉంటుంది, జరగాల్సింది జరుగుతాం. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకి మంచిది కాదు. అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, నిర్బంధాలు ఉండొచ్చు, తట్టుకునే నిలబడి విధానపరంగా పోట్లాడాలి. ఇందులో ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సింది అధికార బీజేపీ. ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలకి ప్రధాన బాధ్యత వహించాలి. ఇందులో ఇంకొక పాత్ర, ఇంకో సమస్య ఉంది. చేరటం, చేర్చుకోవటం సంగతే కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలని వినియోగించి దుర్వినియోగం చేసి మరి ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి చేస్తున్నటువంటి ఘటనలు పబ్లిక్ అయిపోయినాయి. సిబిఐ, ఈడీ,
కేసులు ఇవన్నీ గమనిస్తున్నాం మనం. ఓకే. వీటిల్లో గమనిస్తే ఈడీ పెట్టినటువంటి కేసులు 198% ప్రతిపక్షాల మీదే. అందులో ఏది రుజువు కాటువంటి విషయాలు లేవు. అవును. అలాగే ఇప్పుడు బీజేపీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉంటే అవినీతి పరులు అన్నారు, కానీ బీజేపీలో చేరగానే వాళ్ళందరూ నీతివంతులు అయిపోతున్నారు. ఓకే. ఓకే. ఇది అందరూ బీజేపీ వాషింగ్ మిషన్ అని చెప్పి దేశవ్యాప్తంగా కాదు కాదు అంటే బాబురావు గారు, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకున్నాం సరే. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. శివసేన కానీ ఎన్సీపీ కానీ మహారాష్ట్రలో పార్టీ అక్కడ అధికారం పోగానే వాళ్ళు పార్టీ నిలబెట్టుకోవాలి ట్రై చేశారు, చీలిక జరిగింది. పార్టీ గుర్తు మొత్తం పార్టీ అంతా చీలిక వర్గాలది అయిపోయింది. అటు శరద్ పవార్ కానీ లేదంటే ఉద్ధవ్ ఠాకరే కానీ ఏమి చేయలేకుండా మిగిలిపోయారు. వాటిని చూసి మమత ముందే జాగ్రత్త పడుతుంది అనుకోవాలా, లేదా అసలు మొత్తమే జాగ్రత్త పట్టడం సంగతి అటు నుంచి అసలు ఇంకో పార్టీలో మర్చేస్తే ఏమిటి మమతకు వచ్చేటువంటి లాభం ఏముండొచ్చు? కాంగ్రెస్ ఎందుకు నో అంటుంది? ఇది ఇలాంటి ప్రతిపాదన లేదు అని ముందే వాళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారు? అంటే కాంగ్రెస్ నో అందా, ఎస్ అందా, మమతా బెనర్జీ జానతో ఇవన్నీ ఊహగానాలే ప్రస్తుతం. అయితే రాజకీయ అంచనాలు వేసుకుంటే కనపడుతున్న దాంట్లో నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటిది దాంట్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర బీజేపీ నేపథ్యాన్ని, ఈ 12 సంవత్సరాల నేపథ్యాన్ని మాట్లాడుకోకుండా విడిగా మాట్లాడితే దానికి ఒక సమగ్రత రాదు. ఇక రెండో విషయం, ప్రాంతీయ పార్టీలైనా లేదు ఇతర పార్టీలైనా బీజేపీ ఏతర పార్టీలైనా వీరు తీసుకుంటున్నటువంటి విధానాలు వైఖరిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీనే ఉంది, తృణమూల్ కాంగ్రెస్. ఇక్కడ సిపిఎంకి ఇష్టమా కాంగ్రెస్కి ఇష్టమా అనే ప్రశ్న కాదు. ఆ రాష్ట్రంలో చేసిన అక్రమ పరిపాలన, అవినీతి పరిపాలనే బీజేపీ అక్కడ అధికారంలో రావడానికి ఒక ఆస్కారం కలిగించింది. మీరు బీజేపీని వ్యతిరేకించడం లౌకిక తత్వం కోసం అని చెప్పొచ్చు, కానీ ఇంకొక వైపున ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలని అణిచివేయటంలో కానీ, నిర్బంధాన్ని ప్రయోగించడం కానీ, పార్టీల మీద కానీ ప్రజల మీద కానీ ఇవన్నీ ఉన్నటువంటిది. ఈ స్థితిలో బీజేపీ మీదో లేకపోతే ఇంకితర వాటి మీదో పోరాడగలిగినటువంటి సైద్ధాంతికమైనటువంటి నిబద్ధత ఆ పార్టీకి ఉండదు. వైఖరి. రెండో విషయం, ఇవాళ పార్టీలన్నీ చేస్తున్నది ఏంటి? ప్రాంతీయ పార్టీలు కూడా కార్పొరేట్ విధానాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో అటువంటి కార్పొరేట్ శక్తులకి అవకాశం ఇస్తున్నారు వీళ్ళందరూ. మన ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం, లవ్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయన యాజమాన్యానికి ఆయనకి సీట్ ఇచ్చారు. ఆయన ఈడీ వెళ్ళగానే మరి వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు కదా. వాళ్ళ ప్రయోజనాలు ఆమ్ ఆద్మీ పార్టీలో కంటే అధికార కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ముడిపడి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి గతంలో రాజ్యసభ సభ్యులు బ్యాంకుల్లో లూటీ చేసిన కేసులు, బ్యాంకుల్లో అవినీతి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం సహజం. మరి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అనేక మంది అటువంటి ఆరోపణలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని బీజేపీ చక్కగా దుర్వినియోగం చేస్తా ఉంది, వినియోగించుకుంటా ఉంది. దానికి అవకాశం వీళ్ళు ఇస్తున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ప్రాంతీయ పార్టీల్లో ఇంకో ఆలోచించాల్సిన విషయాలు అంటే, గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండండి, రాష్ట్రాల ప్రయోజనాలు, ప్రాంతీయ పరమైనటువంటి ప్రజల ప్రయోజనాలని కొంచెం ఫైట్ చేయటం వీళ్ళ విధానం కింద ఉండేది. ఎన్టీ రామారావు గారు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, ఇంకా అనేక మంది, చరణ్ సింగ్ కావచ్చు, చాలా ప్రాంతీయ పార్టీలు నడిపారు, అకాలీదళ్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి ఇవాళ ఏమైపోయింది, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవటం ద్వారా అధికారాన్ని పంచుకోవడం తప్ప నిజంగా లేకపోతే పార్టీలు నిలబడే పరిస్థితి కనపట్లేదు సార్. అది సమస్య. రాజకీయం అక్కడికి వచ్చేసింది కాదు. మీరు కటార్ గారు నిలబడే పరిస్థితులు అన్నారు. ఇలా మెతక వైఖరి అవలంబించడం వల్ల ఇంకా నిలబడకుండా అయిపోతున్నారు. అది మీరు చూడాలి. నిలబడి పోట్లాడితే కొంత మేరకైనా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఏమైంది డైల్యూట్. నితీష్ కుమార్ జేడీయూ ఏమైంది? నేను అదే అన్నా. ఇప్పుడు మమత కాదు సార్, నేను మమత ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే, ఆవిడ కార్పొరేట్ పెద్దగా తెలిసి మమతా పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇంటలెక్చువల్సే ఉన్నారు, బట్ కొంత కార్పొరేట్ కూడా ఉంటే ఉండొచ్చు. బట్ ఆమె పోరాడింది, చాలా ధీటుగా పోరాడింది బీజేపీతో. సరే, ఎన్నికల్లో వేరే సమస్యలు చాలా ఉన్నాయి, ఆ వైఫల్యాలు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ
ఆవిడ ఇవాళ నిలబడి పోరాటానికి ధైర్యం చేయలేక కాంగ్రెస్లో మర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అది నేను అంటుంది. అంటే అక్కడ మీరు కార్పొరేట్లు డైరెక్ట్ గా ఉన్నారా లేదని కాదు, అవలంబించిన విధానాలు ఎవరికి ఉపయోగపడే. రెండోది, గతంలో జరిగినటువంటి అవినీతి అంశాలన్నీ ఏమని ఇప్పుడు ఉన్నటువంటి సుబేంద్ర అధికారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అవునవును, అది అవన్నీ ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు నుండి మోడీ గారు ప్రత్యక్షంగా ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని బహిరంగ సభల్లో చెప్పినటువంటి ఆయన. కాబట్టి అక్కడ బీజేపీ వైఖరి టీఎంసీలో ఉన్నప్పుడు అవినీతి పరుడు, కానీ ఇప్పుడు బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి స్వచ్ఛుడు పేర. రెండోది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అటువంటి వాళ్ళకి అటువంటి అవినీతి పాలనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే అభిషేక్ మీద చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఇవన్నీ చూసుకుంటే మీరు గతంలో కూడా ఎన్డీఏలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వాజ్పేయి గారు గవర్నమెంట్ లో భాగస్వామి, ఎన్డీఏలో కూడా. కాబట్టి సైద్ధాంతికంగా బీజేపీని, మతోన్మాదాన్ని, విధానాలను వ్యతిరేకించకుండా అవకాశవాదంగా ఉంటే వెనకాల ఉన్న పార్టీ కూడా అలాగే ఉంటుంది. నిలదొక్కోగలిగిన అవకాశం లేదనేది ఇవాళ అనుభవాలు. వస్తాను బాబురావు గారు మీ దగ్గరికి. మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, టీఎంసీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్న ఒక ప్రచారం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అయితే దాన్ని ఖండించింది. కేసీ వేణుగోపాల్ గారు దాన్ని ఖండించారు. కానీ మమత నుంచి ఆ ఖండన రాలా. ఆమె 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. సోనియా గాంధీ గారిని 2-3 సార్లు కలిశారని ఒక ప్రచారం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు విడిగా అభిషేక్ బెనర్జీని కొంత రహస్యంగా కలిశారని కూడా ఒక ప్రచారం జరిగింది. ఇవన్నీ పక్కకు పెడితే మనకి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం ఉంది ఏపీలో 2004 నుంచి 2014 దాకా 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండగలిగింది. పార్టీ ఏమాత్రం తొణక్కుండా బెనక్కుండా. కానీ 2019లో ఒకసారి అధికారం పోగానే దాదాపు కకావికలమైన పరిస్థితి వచ్చింది. చాలామంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, బడా పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారు. గెలిచిన 20-25 మందిలో ఎమ్మెల్యేల్లో సగం మంది అటు ఇటు కాళ్ళు వేశారు. ఫైనల్గా నిలదొక్కున్నారు. కానీ బట్ 10 ఏళ్ళు నిలదొక్కున్న దానికి 3 ఇంతలు కష్టపడాల్సి వచ్చింది 5 ఏళ్ళు అపోజిషన్గా ఉండటానికి. ఇవాళ మమతా బెనర్జీ అసలు కొద్ది రోజులు కూడా ఉండలేని పరిస్థితి రాజకీయంగా ఢిల్లీ మనకి బెంగాల్లో కనపడుతుంది. ఏంటి అంటే ఏం జరుగుతుంది ఈ పరిస్థితి? అంటే ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి, లేదా అధికారంలో లేకపోతే కింద నాయకులు అసలు బతకనివ్వట్లేదా? ఎలా అర్థం చేసుకోవాలి పుల్లారావు గారు? ఒకటి మెయిన్ థింగ్ మమతా బెనర్జీ చేసింది ఏంటంటే ప్యానిక్. అంటే మీకు తెలుగులో ఏమంటారు? భయోందోళనాల అనండి. ప్యానిక్ అయిపోయింది. ఓడిపోగానే ఆమె ప్యానిక్ అయిపోయి పరిగెత్తి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ తో మాట్లాడమంటూ వెళ్ళి వాళ్ళ మీటింగ్ లో కూర్చుని ఆ మొహం కూడా పాపం 10 ఏళ్ళు తగ్గిపోయింది వెయిట్. మరి గదిలో పడి కూర్చొని ఏడుస్తా ఉన్నారని లెక్కేస్తున్నారని చూసి ఎన్నో సంవత్సరాలు. ఆ ప్యానిక్ దేనికి? 15 సంవత్సరాలు నువ్వు పవర్ ఎంజాయ్ చేస్తావు, ప్రజలు వద్దన్నారు, 5 రోజులు కూర్చోవచ్చు కదా. ఈ 2021లో బొమ్మ చూడండి, గెలిచి ఢిల్లీ వచ్చింది. చూడండి, తెప్పించండి ఎలా ఉన్నా. 2021 గూగుల్లో వస్తుంది. జూలైలో ఢిల్లీ వచ్చినప్పుడు ఒక చక్రవర్తిని అలా వచ్చింది ఢిల్లీ. రాహుల్ గాంధీ మార్చేస్తా, సాయంకాలం 7 గంటలకు టైము, శరద్ పవార్ 4 గంటలకు వెళ్తే ఆల్మోస్ట్ ఆవిడ ప్రధాని క్యాండిడేట్ అన్నంత ఎలివేషన్ తెచ్చుకున్నది. నేను భగవద్గీత అంటే ఏదో రిలీజ్ అంటారు, ఈక్వానిమిటీ ఉండాలి. ఈక్వానిమిటీ అంటే ఓటమి గెలుపు ఒకలాగే తీసుకోవాలి. అది ప్యానిక్ అయిపోయి. సో ఆమెను ఏం చేశారు? ఏదో బీజేపీ దీంట్లో ఆమె వెళ్ళి మర్జ్ అవ్వమనలేదు, ఏమనలేదు. ఆమె తొందర పడిపోయి కొంతమంది పుకార్లు బీజేపీ వాళ్ళ, టీఎంసీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ మర్జర్ బ్రతిమాలుతుంది. అన్నప్పటికీ వాల్యూ పోయింది కదా మార్కెట్. నేనంటుంది అది కాదు సార్. అసలు సరే, ఆవిడ వైపు నుంచి ఇప్పటిదాకా దీని మీద ఖండన రాలా, అలాంటి ప్రయత్నాలు ఏమి లేవు. టీఎంసీ ఎలాగే వద్దన్న ఖండన రాలా. అంటే ఎంతో కొంత ఆ ప్రయత్నం జరుగుతున్నట్టే మనం భావించాలి. లేదు, అది ఆ ప్రయత్నం లేదు. ఎందుకంటే పార్టీని తీసుకెళ్లి మర్జ్ చేయటం 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత 98లో స్టార్ట్ చేసి సాయంకాలం ఫాస్ట్ ఫుడ్ లో శాండ్విచ్ ఆర్డర్ చేసినట్టుగా, పకోడీలు ఆర్డర్ చేసినట్టుగా చేరు. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి.
అలాగే షాక్ లో ఉన్నారు. రెండో పాయింట్ మీరు అడిగింది ఏంటంటే పాపం చాలా చక్కగా చెప్పారు మీరు, ఇంకెవరు ప్రాంతీయ పార్టీని బ్రతకనివ్వరా అని. ఉమ్, ఉమ్, బ్రతుకు మీ చేతిలో ఉన్నది. అక్కడ బాబురావు గారు ఉన్నారు, సీనియర్ లీడరు, 36 సంవత్సరాలు సిపిఎం వాళ్ళు పరిపాలించారు, ఉమ్, ఓడిపోయారు బెంగాల్లో. ఉమ్. కారణాలు వారికి తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. అది నా చెప్పమంటే చెప్తా, బాధ ఏం అవసరం లేదు. చెప్పట్లేదు. మంచి ముఖ్యమంత్రి ఉండేవాడు, జ్యోతి బాసు, అందరు మంచి ఉండే. కానీ కొన్ని తప్పులు జరిగిపోయినాయి. లా గవర్నెన్స్ కాదు, ప్రజలకి ఇవాళ కొత్తగా వచ్చింది ఏంటో మీరు ఒప్పుకోవట్లేదు. నా పార్టీలో కూడా పేషెన్స్ లేదు. ఎలక్ట్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు అధికారం లేకుండా వీడితో ఎక్కడ కూర్చుంటామని. ఓకే, అది అది ఎలక్ట్ అయిన that may be one ప్రజలకు major కూడా reason. ప్రజలకు కూడా పేషెన్స్ లేదు. ప్రజలకి డిఎంకే నీకెంత చేసాం, ఏడిఎంకే అంత చేసాం. ఆ కులాలు 20-30 పార్టీలు కలిపి ఎలక్షన్కి వెళ్ళారు తమిళనాడులో. కొత్తోడికి విజయ్కి యూత్ తప్పకుండా అన్ని కులాలు వర్ణాలు వేసి పారేశారు. ఓకే. అంటే ఏంటి ఆ మార్పు? యాటిట్యూడ్ ఓటర్లో వచ్చింది, ప్రజల్లో వచ్చినప్పుడు మీరు మారకపోతే మీరు మునిగిపోతారు, ఓకే. పొడిగండంలో పడిపోతారు. తర్వాత లాస్ట్ పాయింట్, ప్రతి ప్రాంతీయ పార్టీ ఏమున్నది, కోట్రీలు వంశాలు ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయి లేవని ఎలా చెప్పండి అంటాం? లేవని ఎలా మీరు అంటాం? లేవంటారేమో. నో లేవని ఎలా అంటాం సార్? నాకు తెలియదా? ప్రజలకి కన్ను కొట్టకుండా మీరు పరిపాలన. ఒక 100 కార్లు కాన్వాయ్లు, హెలికాప్టర్లు, ప్లేన్లు తిరిగి ఒక దేవుడిలాగా వెళ్తే ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కాదు సార్, మీరు నేను అంటుంది ఇవన్నీ వాళ్ళేదో వీటి నుంచి మారిపోయారని మనం అనుకోవక్కర్లా. అయితే మమతా బెనర్జీ మీరన్న కుచించుకుపోవటానికి, ప్యానిక్ అవటానికి, కుదిరితే కాంగ్రెస్లో మర్జ్ చేయాలన్న ఆలోచన ఒకవేళ వచ్చుంటే రావటానికి, ఎందుకంటే ఆ పోరాడే స్వభావాన్ని వదిలేసే పరిస్థితికి ఆవిడ వచ్చింది. ఢిల్లీ వెళ్ళటం కానీ, సోనియా గాంధీ గారిని హక్ చేసుకోవటం కానీ మనం చూస్తే. పోరాడే పరిస్థితి అంటున్నారు. మీరు ఎలాంటి వాళ్ళకి తీసుకొచ్చారు పాలిటిక్స్ లోకి? మీ అందం చూసి రాలేదే, మీ మంచితనం చూసి రాలేదే. కొంతమంది ప్రాంతీయ పార్టీలకి డబ్బులు ఇచ్చి రాజ్యసభ సీట్లు తెచ్చుకుంటారు, కొంతమంది సేవ చేసి లేకపోతే చాలా నాణ్యం చేసి నా కులం మతం అని చెప్పి తెచ్చుకుంటారు. అక్కడ వేరే కారణాలు. నువ్వు ఈవేళ లాయల్టీ ఒక్కరు పలకట్లేదా అక్కడ? ఎగ్జాక్ట్లీ. ఒక్కరు అది మీ తప్ప, నా తప్ప, ఆమె తప్ప? వాళ్ళు ఎవరుతున్నారు? కరెక్టే, నాకు ఇచ్చావు కానీ మొహం మీద కొట్టావు, నీ ప్రవర్తన ఏంటి? రైట్. ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. మళ్ళీ వస్తాను పుల్లారావు గారి మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేసే ముందు డిబేట్లో ఒక చిన్న విరామం. రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు చెప్పండి, మామూలుగా ఇలాంటి ఇది రాగానే ముందు వాళ్ళు ఖండిస్తారు, ఇది మేము చేయట్లేదు, మేము మర్జ్ చేయట్లేదని. మమతా బెనర్జీ వైపు నుంచి అలాంటి ఖండన రాలా. కాంగ్రెస్ వైపు నుంచి 3 రోజుల తర్వాత కేసీ వేణుగోపాల్ గారు ఒక చిన్న ఖండన ఇచ్చారు. అంటే ఏంటి ఇది? అంటే ఎప్పుడైనా మర్జ్ అవుతామంటే మర్జీ చేసుకునే పార్టీకే లాభం ఉంటుంది. మీరెందుకు ఖండన ఇచ్చారు? స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి క్యాడర్తో మరొకరితో, వీటిని సర్దుకోవటానికి ఆ టైం కోసం అలా ఇచ్చారా, లేకపోతే నిజంగా? ఎందుకంటే ప్రజారాజ్యం నాకు బాగా గుర్తు, ప్రజారాజ్యం కాంగ్రెస్లో మర్జ్ అయ్యేటప్పుడు ఆ మాట బయటికి రాగానే ప్రజారాజ్యం కార్యకర్తలంతా ఊగిపోయారు. 4 రోజుల తర్వాత మర్జింగే జరిగిపోయింది. ఏంటిది ఈ ప్రకటన? ఇది నిజంగా రూమరా, లేకపోతే అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నమస్తే సార్, మీకు ప్యానల్ లో పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ నిన్న ఈ వార్త, మర్జర్ వార్త ఏదైతే నేషనల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉందో, అవి ఇమీడియట్ గా వాళ్ళ పార్టీ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ఇమీడియట్ గా ఖండించడం జరిగింది. అదే విధంగా జైరాం రమేష్ గారు నిన్న దీనిపైన ఖండన ఇవ్వటం జరిగింది. కలవటం అనేది వాళ్ళు ఆయన స్పష్టంగా చెప్పారు జయరాం రమేష్ గారు. సరే 40 ఏళ్ల పరిచయం మధ్యలో విడిపోయి ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ ఇండియా కూటమిలో చేరింది, వచ్చి కలిసిన తర్వాత షీ హ్యాడ్ గుడ్ టాక్స్ విత్ సోనియా గాంధీ గారు అండ్ అభిషేక్ బెనర్జీ వచ్చి రాహుల్ గాంధీ గారితో మాట్లాడారు. కానీ ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా కూటమిలో ఎట్లా ఏంటి అనే దానిపైన చర్చ జరిగింది. అంతకు మించి మర్జర్ విషయం ఏమీ లేదు అని తృణమూల్ కాంగ్రెస్ సైడ్ నుంచి కీర్తి ఆజాద్ గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ వైపు నుంచి తృణమూల్ కాంగ్రెస్ లో అసలు ఎవరు ఎట్టున్నారో మనకి అదంతా స్పష్టత రాట్లా. కీర్తి ఆజాద్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఇన్ఫాక్ట్ వెళ్ళిపోతాను అన్న ఎంపీలందరితో కూడా అతనే కోఆర్డినేట్ చేస్తున్నాడు. హీస్ ట్రైయింగ్ టు టాక్ టు దెమ్, హీస్ ట్రైయింగ్ టు కన్విన్స్ దెమ్. సో
అటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ చర్చ అంతా మర్జర్ గురించి కాదు. అయితే నేనే చెప్తున్నా, రోహిత్ పవార్, శరద్ పవార్ గారి నెవ్యూ ఎవరైతే ఉన్నారో రోహిత్ పవార్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎన్సీపీనా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఏదైనా కానీ కాంగ్రెస్ నుంచి విడిపడిన పార్టీలు మొత్తం 29 నాటికి ఒకే ప్లాట్ఫామ్ పైన స్టాల్వర్డ్స్ అంతా నిలబడి పోరాడితే తప్ప రేపు ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అది అత్యంత ప్రముఖ ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఎట్లయితే ఇందిరాగాంధీకి ఎగనెస్ట్ గా ఆ రోజు జనతా పార్టీ నాయకులంతా ఒకటే సింబల్ మీద కూడా పోటీ చేశారు వాళ్ళు, నాకు గుర్తుంది. యాంటీ కాంగ్రెస్ పార్టీలన్నీ ఒకటయ్యి ఆ రోజు పోటీ చేశారు. సో ఆ రకంగా కాంగ్రెస్ సిద్ధాంతంతో, కాంగ్రెస్ ఐడియాలజీతో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఎట్లా పనిచేశారు, వాళ్ళ పనితీరు ఏంటి, దట్ ఈస్ డిబేటబుల్, దాన్ని పక్కన పెడదాం. సో వాళ్ళందరూ ఒక వేదికపై వచ్చే అవకాశం ఉందా అని అతనే ఒక విషయాన్ని చెప్పి ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టైం, చాలా ఇప్పుడే చెప్పలేను అని ఒక మాట చెప్పడం జరిగింది. కాదు, నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి. ఇప్పుడు కీర్తి ఆజాద్ ఖండించాడంటే అర్థం ఉంది, వాళ్ళ పార్టీ దాన్ని సర్వైవల్ కావాలని కోరుకుంటాడు. కాంగ్రెస్ ఎందుకు ఖండిస్తుంది? ఇప్పుడు మీకు ఎవరన్నా వచ్చి మీతో కలుస్తామంటే ఏ పార్టీ అయినా వెల్కమ్ చేస్తారు కదా. ఆ పుకార్లని మీరు అర్జెంటుగా ఖండించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. కాంగ్రెస్ ఎందుకు ఖండించింది అంటే విలేకరులు కాంగ్రెస్ ని అడిగారు, మర్జర్ టాక్స్ జరిగినాయంట కదా, మర్జ్ అవుతుంది అంట కదా అన్నప్పుడు జరిగిన చర్చలు మర్జర్ గురించి కాదు, మేము ఖండించింది మేము కలుపుకోము, మాకు వద్దు అని ఖండించలా. ఎగ్జాక్ట్లీ మేము ఖండించింది ఏంటంటే ఇప్పుడు జరిగిన చర్చలు దాని గురించి కాదు. ఓకే, సో మాట్లాడుకున్న విషయాలు వేరే. సో ఆ ప్రస్తావనే రానప్పుడు దాని గురించి మనం ఎందుకు చర్చించాలి? మీకు ఎవరో ఒక న్యూస్ ఐటమ్ డైరెక్ట్ గా అన్నారులేండి జయరాం రమేష్, మళ్ళీ ఇంకెందుకు కానీ బీజేపీ కార్యాలయం నుంచి మీకు ఒక వార్తని ఇస్తే ఈ 2 రోజుల నుంచి మీరు అదే వార్తను తిప్పుతా ఉన్నారు తప్ప మీకు ఎజెండా వేరే వాడు ఇస్తే ఆ ఎజెండాని మీరు సెట్ చేసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తా ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ టాక్స్ అయితే ఆ విధంగా జరగలేదు అనేది మేము ఖండించింది. అంటే కాదు రామకృష్ణ గారు, ఎందుకు సార్ వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్పింది ఓకే, బట్ ఇప్పుడు మమతా బెనర్జీ అయినా ఈ రెండు, ఇప్పుడు శరద్ పవార్ కంటే పెద్ద నాయకురాలు అని అనుకోలేం కదా, అనుభవం రీత్యా కానీ ఇలాంటి సిచ్యువేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్లో కానీ ఆవిడ ఒక అగ్రెషన్ ఉంది తప్పితే అవినీతి సరి ఆరోపణలు. శరద్ పవార్ లాంటి వాళ్ళే ఏమీ చేయలేక పార్టీ ముక్కలైపోయి ఆయన కళ్ళ ముందే పార్టీ ఆయనది కాదని చెప్పే పరిస్థితి వస్తే దేశం అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చూసింది. బట్ ఈ మధ్య కాలంలో శివసేన కానీ లేదు ఎన్సీపీ కానీ ఈ ఎగ్జాంపుల్ చూశాక మమత కొంచెం వేగంగా రియాక్ట్ అయ్యి ఈ పరిస్థితి రాకుండా సేఫ్ బోర్డు కావాలనుకుంటుందేమో, దాన్ని ఎందుకు పరిశీలన చేయకూడదు కాంగ్రెస్? అసలు ఇక్కడ వేగము లేకపోతే నిదానం ఏం లేదు సార్. ఇప్పుడు ఎనీ పార్టీ బైలా తీసుకున్నప్పుడు పార్టీ మర్జర్ విషయం ఎవరు డిసైడ్ చేస్తారు? పార్టీ అధినేత అట్ ది సేమ్ టైం ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తారు. ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ జిల్లా ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్స్ అది డిసైడ్ చేస్తారు. వేరాస్ శివసేన విషయంలో తీసుకున్నా, ఎన్సీపీ విషయంలో తీసుకున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వెళ్ళారు కానీ ఆ రోజుకి ఆర్గనైజేషన్ పోలా. బట్ స్టిల్ అక్కడ మర్జర్ ని ఓకే చేసేసారు. అది వాళ్ళు కోర్టులో పెండింగ్ ఉంది కేసు. సో ఇక్కడ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మారారు తప్ప ఆ జిల్లా అధ్యక్షులు గానీ ఆర్గనైజేషన్ వాళ్ళ బైలాస్ కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. డిసైడ్ చేయాల్సింది పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు కోర్టులు ఏ రకంగా వ్యవహరిస్తాయి, లేకపోతే ఇక్కడ స్పీకర్ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి, కోర్టు నుంచి సింబల్స్ ఏ రకంగా వస్తాయి. సో అక్కడ సింబల్ ఈవెన్ మీరు ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి కూడా సింబల్ తీసేసి ఏకనాథ్ షిండేకి ఇచ్చే రోజు సుప్రీం కోర్టుకి వెళ్తే వాళ్ళు రెగ్యులర్ గా రిమైండ్ చేస్తా ఉన్నారు సుప్రీం కోర్టుని, మీరు అక్కడ వివక్షతో కూడిన నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత మాకు దీన్ని త్వరగా తేల్చండి అంటే ఇవాళ పరిస్థితి కూడా మనం చూసాం కదా. ఎలక్షన్ డిక్లేర్ చేసే ముందు సుప్రీం కోర్టు దాని గురించి ఏదైనా నిర్ణయించి ఉండొచ్చు. అటువంటిది ఇవాళ ఎలక్షన్ ఏమో వాళ్ళు డిక్లేర్ చేశారు, వాళ్ళేం కేసు రేపటికి వాయిదా వేశారు. ఇదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు సుప్రీం కోర్టును తప్పుపట్టింది. మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఇది అంతా గడిచిపోయిన తర్వాత, కాలం తీరిపోయిన తర్వాత మనం నిర్ణయాలు ఎలక్షన్ విషయాల్లో నిర్ణయాలు చేస్తే ఇట్ లీడ్స్ టు ఆటోక్రసీ, డెమోక్రసీ ఫెయిల్ అవుతుందని చెప్పింది. సో ఇటువంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నప్పుడు పూర్తిగా వ్యవస్థలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు
సో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా ప్రయాణించాలి అనే నేనంటుంది గందరగోళం కాదు సార్. definite గా- ఇప్పుడు బహుశా మనకి శరద్ పవార్ గారు, ఉద్ధవ్ థాక్రే వాళ్ళు కాంగ్రెస్, నాకు గుర్తుండి కాంగ్రెస్ లో మర్జ్ చేయాలన్న ప్రయత్నం అప్పుడు జరగల. వాళ్ళ పార్టీని వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. సంభవం అది వాళ్ళు చేయి దాటిపోయింది. ఏమవుద్దో కోర్టులు ఏం తెలిస్తే తర్వాత. బట్ ఈవిడ ఆ ప్రయత్నంగా నేను ఎలాగూ నిలబెట్టుకునే పరిస్థితి లేదు, కాంగ్రెస్లో మర్జ్ అయితే బహుశా టెక్నికల్గా తేలికని అనుకొని ఉండొచ్చా, లేకపోతే అసలు అది ఉత్త ఊహాగానాలేనా? అంటే మీకు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీకి ఎన్సీపీకి జరిగిన దానికి ఇవాళ మమతా బెనర్జీ పార్టీలో జరుగుతున్న దానికి వ్యత్యాసం ఏం కనపడింది సార్? సరే, వాళ్ళు వాళ్ళ పార్టీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు, నిలబెట్టుకునే పరిస్థితుల్లో నిలబెట్టుకోగలిగారా? లేదు. మరి ఇప్పుడు ఇంకా ఆ రెండు ఎగ్జాంపుల్స్ అక్కడ చూసింది కదా. అవును. సో అటువంటి పరిస్థితుల్లో అవి మనకి కోర్టులు మనకు అనుకూలంగా వ్యవహరించము అనేది ఆమెకి క్లియర్ ఇండికేషన్ కదా. అవును. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఆమె వెతుక్కునే నెక్స్ట్ ఆప్షనే మర్జింగ్ కదా. నేను అదే అంటున్నా, మర్జింగే బెస్ట్ ఆప్షన్ అవుద్దని అనుకుంటుందేమో అనుకుంటున్నా. అదే సార్, అదే మేమేమంటున్నాము, ఆ చర్చలు జరిగి నిజంగా మర్జర్ వైపు గనక వాళ్ళు ఆలోచించి ఆ రకంగా అడుగులేస్తే ఓకే. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఒక కూటమిగా, ఆమెకు విడిగా ఒక పార్టీ ఉంది, శరద్ పవార్ ఒక పార్టీ ఉంది, వాళ్ళు విడిగా పార్టీలుగా ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి. అవును. అట్లా కాదు, వస్తే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాం కదా. వాళ్ళని ఇప్పుడు ఇండియా కూటమిలో చేర్చుకోకుండా లేము. అవును. ఇండియా కూటమిలో ఉన్న తర్వాత బై అండ్ లార్జ్ మాతో కలిసినట్టే కదా. అవును. సో అటువంటి ప్రపోజలే జరుగుండి, అటువంటి చర్చే జరుగుండి మాతో కలిసి ప్రయాణిస్తాం, అసలు టోటల్ గా మీ అధినాయకత్వంలో కింద మేము పనిచేస్తామంటే ఎందుకు కాదు? ఎవరైనా ఎందుకు కాదంటారు? డెఫినెట్ గా కాదంటారు. నేను అదే అంటున్నాను సార్. దాని బట్ గురించి ఆ చర్చ జరగలేదు కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం అంటున్నాను నేను. ఓకే రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారు, చెప్పండి. పరిస్థితులు ఏవైనా సరే అరాచక తప్పులు చేసి ఉండొచ్చు, వెండెట్టా పాలిటిక్స్ ఉంటాయి. సరే, దేశంలో ఏం జరుగుతున్నా ఇప్పుడే ఇందాక బాబురావు గారు చెప్పారు లిస్టు ఎంతెంతమంది. అసలు ఆశ్చర్యం, ఏమీ లేని పంజాబ్ నుంచి ఒక 6-7 రాజ్యసభ సభ్యులు ఇటు వచ్చేస్తారు. ఈవిడ దగ్గర విచిత్రంగా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసేస్తున్నారు. 15 మంది ఎంతమంది ఉంటే 3-4 ఇప్పుడు వాళ్ళ పదవులు వదులుకుంటున్నారు. ఎందుకు వదులుకుంటున్నారో మనకి అర్థం కానటువంటి పరిస్థితి. మేయర్లు అక్కడ బెంగాల్లో మేయర్లు వాళ్ళ మేయర్ పదవులకు రాజీనామా చేసేస్తున్నారు. అంటే ఒక భయానక వాతావరణం ఆ రాష్ట్రంలో. ఇప్పుడు మోడీ గారు ఎన్నికల ఫలితాలు అయిన రోజున స్పష్టంగా అక్కడ ఢిల్లీ మీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన చెప్పింది, మనం ఈ వెండెట్టా పాలిటిక్స్కి వెళ్ళము, కక్ష సాధింపులకి వెళ్ళము, మనం ఇది చేస్తూ ఉన్నారు. ఏం చేశారో తెలియదు. 20 రోజులు అయింది, గట్టిగా చెప్పాలంటే 20 రోజులు, 4 రోజులు కూడా కాల నాకు తెలిసి కౌంటింగ్. May 4th అయింది, ఇవాళ June 10th, 4 రోజులు అయింది. ప్రభుత్వం ఫామ్ అయి 4 రోజులు కూడా కాల. ఈ 4 రోజుల్లో ఆ పార్టీ 200 స్థానాలు గెలిచిన పార్టీ, ఇప్పుడు కూడా 80 స్థానాలు గెలిచిన పార్టీ, పార్లమెంట్లో 28 మంది లోక్సభ సభ్యులు, దాదాపు 15 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీ రోజుల్లో మాయమైపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిదేనా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు ఒకటే కటారి గారు, మీరు అడిగిన ప్రశ్న కొంత జటిలమైనది. భారత రాజకీయాలను మనం ఒక అంచనా వేసినప్పుడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ పార్టీల కింద మనం కొంత గుర్తించినటువంటి పరిస్థితి. 1967 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ డామినెన్స్ అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1969 నుంచి కొంత మార్పు కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేటువంటిది ప్రారంభించబడింది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు సుమారుగా ఇప్పటి వరకు నా లెక్కలో ఒక 20 ప్రాంతీయ పార్టీలు రావడం జరిగింది. స్వాతంత్రానికి ముందు 2 పార్టీలు, శిరోమణి అకాలీదళ్ 1920లోను, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 1932లోను ప్రారంభించబడినటువంటి పార్టీలు. ఆ తర్వాత డిఎంకే గానీ, టీడీపీ గానీ ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పార్టీ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించడం జరిగినట్టయితే సాధారణంగా మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే చాలా పార్టీలు, ఇప్పుడు డిఎంకే నేను కొంత చెప్తాను. డిఎంకే 1969, ఏడీఎంకే 72లో, టీడీపీ 82లో, టీఆర్ఎస్ సరే 2000 సంవత్సరం నుంచి వచ్చి 2014 అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఇట్లా రకరకాల జేడీఏ, టీఎంసీ ఇవన్నీ రావడం జరిగింది. శివసేన. నేనేమంటున్నా అంటే ఒక జాతీయ వాదం నుంచి ప్రాంతీయ తత్వంలోకి, ప్రాంతీయ అస్తిత్వానికి, ప్రాంతీయ అభివృద్ధి కోసం, ప్రాంతీయ భాష మీద ఉండేటువంటి అభిమానం కానివ్వండి, లేకపోతే ఆ కల్చర్ కు అలవాటు పడినటువంటి పార్టీలన్నీ కూడా ప్రజలను కొంత రెచ్చగొట్టేటువంటి ప్రభావంతో కుటుంబ కేంద్రంగా ఏర్పడినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. మీకు ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక్కడ టిఆర్ఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే, మరి బీహార్ లో ఇవన్నీ కూడా అన్ని కుటుంబ పార్టీలు. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఒక బిజు
బిజు వాళ్ళ ఫాదరు అతను కొంతకాలం అయిన తర్వాత వెళ్ళిపోయినాడు. అక్కడ మనకు వ్యాక్యూమ్ కనబడుతుంది. ఇప్పుడు టీడీపీ కూడా అట్లాగే కొంత పరిస్థితి ఉన్నటువంటిది. సరే, టీడీపీకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆయన కూడా కుటుంబ పరంగానే కనపడుతుంది. రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు. మీ కూటమి అయితే మాత్రం కుటుంబ పార్టీ కాదంటే ఎట్లా సార్? నేను అంటలేదు కదా, నేను అంటలేదు. కుటుంబ పార్టీ కాదు, అది ఒక స్పెషల్ పార్టీ. ఓకే ఓకే ఇవన్నీ అది జరిగిన తర్వాత స్పెషల్. ఏం జరిగినట్టు వెంకటరెడ్డి గారు ఏం చెప్పలేదు దాని మీద. ఓకే చెప్పలేదు పాపం. నేనేమంటున్నా అంటే మండల్ కమిషన్ వచ్చింది 1990, 2000 కులాల మీద బీఎస్పీలు, సమాజ్వాదీ పార్టీలు, ఇవన్నీ రకరకాల పార్టీలు అధికారంలోకి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. వీటి యొక్క ప్రభావం ఎందుకని ఇవాళ చాలా పార్టీలు వాస్తవానికి ఆలోచించైతే షార్ట్ గా వచ్చినటువంటి పార్టీ కేజ్రీవాల్ పార్టీ పెట్టుకోండి. ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు ఆటోమేటిక్ గా పదవీచ్యుతులైనటువంటి పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితులు, మనకు బలమైన ముఖ్యమంత్రులు అటు టీఎంసీ మన డిఎంసీ కానివ్వండి, ఇటు డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్ గారు కానివ్వండి జరుగుతున్నటువంటి. మనం జాగ్రత్తగా ఆలోచించడం జరిగినప్పుడు కాంగ్రెస్ జాతీయవాదం నుంచి, జాతీయ పార్టీ నుంచి స్లోగా ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక 4 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. హిందీ బెల్ట్ లో టోటల్ గా అది అబాలిష్ అయినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇవాళ హిందీ బెల్ట్ లో 1-2 రాష్ట్రాలు తప్ప, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలు, హిమాచల్ తప్ప మిగతా రాష్ట్రాల లోపల కాంగ్రెస్ కు బీజేపీకి పోటీ ఉంది తప్ప మిగతా రాష్ట్రాల లోపల సార్ మీరు ఒక దశలో కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు. కాంగ్రెస్ పెరిగింది తప్ప తగ్గల దేశంలో. ఇవాళ ప్రాంతీయ పార్టీల్ని సరే మింగేసే ప్రయత్నమా, కలిపేసుకునే ప్రయత్నమా రకరకాలు జరుగుతున్నాయి. దానిలోకి వెళ్ళట్లా. మీరు చెప్పినట్టు 1969లో పుట్టిన పార్టీ ఇప్పటిదాకా కూడా ఫస్ట్ డిఎంకే నాకు తెలిసి రీజనల్ పార్టీ నిలబడింది. ఈ రోజు కూడా, నిన్న కూడా, ఇప్పుడు వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం. మీరు చెప్పి సౌత్ లోనే ముందు వచ్చిన రీజనల్ పార్టీస్ అవి నిలబడ్డాయి. తమిళ అస్తిత్వము హిందీ వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి పార్టీ ఇప్పటికీ కూడా విజయ రూపంలో మళ్ళీ మనకు కనపడుతున్నటువంటి మాట కరెక్ట్. అది ఇక మిగతా రాష్ట్రాల్లో జరగలే. మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అక్రమ పాలన, సమర్థమైన పాలన లేకుండా ఉండడం వల్ల ప్రజలు మళ్ళీ బీజేపీ జాతీయవాదం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇలా స్పష్టంగా కనపడుతుంది. ముగింపించారు అయితే ప్రాంతీయ పార్టీ జరుగుతున్నది, వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది ఇక్కడ. టిఆర్ఎస్ సుమారుగా కటారి గారు మీకు తెలియదు కాదు, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి, మొత్తం 9 ఏళ్ల పాలన లోపల సుమారుగా 60 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, పార్లమెంట్ సభ్యులను, 2 మాజీ పిసిసి ప్రెసిడెంట్లతో సహా పార్టీలో కలుపుకున్నటువంటి పరిస్థితి. ఇది సహజంగా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసింది అదే పని. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఓపిక లేనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అధికారం కోసము ఇక వాళ్ళు చాలా తొందరగా అధికారంలో సహజంగా దేశంలో అంతే ఉంటున్నారు. ఇప్పుడు బెంగాల్లో ఏం జరిగింది? బెంగాల్ పాలన మీద, బెంగాల్కు సంబంధించి మమతా బెనర్జీ పాలన మీద వాళ్ళకు నమ్మకం లేదు. సరే ఉన్నారు, గెలిచినారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మంచి చెడ్డ బలహీనతలు, ఆమె యొక్క బలహీనత లేదని తెలిసిపోయింది. ఆమె 71 సంవత్సరాలు ఉంది, ఇంకా ఈ పార్టీని ముందుకు లాగుతుందని మనం అనుకుంటే పొరపాటు. సరే, ఆమెకు మీద ప్రజా వ్యతిరేకత బ్రహ్మాండంగా ఉన్నది, దాన్ని గుర్తించే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ మీరు ఒక మాట చెప్పి ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేదు. జాతీయ భావము, జాతీయ భద్రత, దేశ అస్థిరత కోసం పోరాడినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా చరమగీతం పాడి ముందుకెళ్లేటువంటి ఏ పార్టీ అయినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది, ప్రజలు ఆదరిస్తున్నటువంటిది. ఇక చాలా మంది మాట్లాడతారు ఏంటంటే అనేక సంస్థలను దుర్వినియోగం చేసినారు, చట్టబద్ధమైన సంస్థలు, అన్ని ప్రజల తీర్పును వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకత, ప్రజా తీర్పును వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా కూడా చివరికి ఆ కోణంలో ఆలోచించడం అనేటువంటి బాధాకరమైన అంశం. రైట్. ఒకసారి బాబురావు గారు, అంటే ఈవెన్ ఏపీకి సంబంధించి కూడా కొంత ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ శివకుమార్ చేతిలోకి వచ్చాక కాంగ్రెస్ వైపు నుంచి కూడా కొంత ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత వాళ్ళందరినీ కలిపేసుకోవాలని, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వైసీపీతో సహా కలుపుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక రకంగా అందుకే శివకుమార్ని అక్కడ పెట్టి రకరకాల ఈ నిజాలా పుకార్లా నేను దానిలోకి వెళ్ళట్లా. బట్ ఒక జాతీయ పార్టీగా ఇప్పుడు మొన్న మమతా లాంటిది ఓడిపోవటం కానీ, స్టాలిన్ ఓడిపోవటం కానీ కాంగ్రెస్కి కొంత, మీరు వామపక్షాలన్నీ జాతీయ స్థాయిలో ఇక కాంగ్రెస్ తప్ప దీనికి ప్రత్యామ్నాయం లేదు, కాంగ్రెస్ సారథ్యంలోనే ఇండియా కూటమి వెళ్ళాలని ఒక కంక్లూజన్కి వచ్చారు. వాస్తవంగా ఈ ప్రయత్నం కాంగ్రెస్ ఏమైనా చేసే అవకాశం ఉందా? చేస్తే దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుద్దా? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నా, కలుపుకోవటం అనేది పార్టీలను కలుపుకుంటే లేదు వ్యక్తులను కలుపుకుంటే బలపడటం జరగదు. దానికి తోడు విధానాల్లో ఒక ప్రత్యేకత కావాల్సిన అవసరం ఉంది. ఆ విధానాలు ప్రత్యేకత లేకపోతే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్ష పార్టీ, ఇష్టమన్నా లేకపోయినా, అంగీకరించకపోయినా బలమైన పార్టీ, దాంట్లో సందేహం లేదు. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలంటే కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైంది. కానీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాత్ర మీద కాంగ్రెస్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా విషయాల్లో చూసాం. బీజేపీని ఎదుర్కోవాలంటే బీజేపీ యొక్క విధానమైన దాని మీద జరుగుతున్నటువంటి సైద్ధాంతికమైనటువంటి నిబద్ధత అన్ని స్థాయిలో అవసరం. రాహుల్ గాంధీ గారు మాట్లాడచ్చు, కానీ కేరళలో కాంగ్రెస్ అదే వైఖరితో మాట్లాడదు. లేదు మధ్యప్రదేశ్ లో ఉన్న నాయకులు మాట్లాడరు కొంతమంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అటువంటి సైద్ధాంతికమైనటువంటి మీరు చెప్పే అంశం కాదు. ప్రధానికి ఏపీ ఉంది సార్. ఏపీలో తెలుగుదేశం అధికారికంగా ఎన్డీఏతో కలిసి ట్రావెల్ అవుతుంది, బీజేపీతో ఉంది. వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతుకి వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ ఏమంటారు అభిమానం, ఆశీర్వాదాన్ని కూడా పొందుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించని మిత్రుడు అదే ఇప్పుడు ఈ మాట మళ్ళీ అంటే కొంచెం ఇబ్బందులు సార్. ఈ మధ్య చాలా గొడవ చూసాం మనం. సో ఇది జరుగుతుంది. ఇది జరుగుతున్నప్పుడు నిజంగా వాళ్ళు ఇప్పుడు అక్కడ వైసీపీ మొత్తం నథింగ్ బట్ కాంగ్రెస్ కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతా జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దోబూచులాట ఆడే కంటే కాంగ్రెస్లోకి వచ్చి ఆ చట్టం కింద ఉండటం వల్ల కొంత రక్షణ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి, బోత్ సైడ్స్. సరే తనంతట తను ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి కాగలనుకున్నాడు, వచ్చేసాడు. ఇవాళ ఆ పరిస్థితులు లేనప్పుడు కొంత కలవటానికి వాళ్ళ వైపు నుంచి సుముఖత ఉండే అవకాశం ఉందా, లేదు మా సామ్రాజ్యం అనుకుంటారా? ఇప్పుడు రక్షణ కోసం ఆలోచన చేసేవాళ్ళు అధికార పార్టీలు ఎవరుంటే, ప్రత్యేకించి 12 ఏళ్ల నుంచి బీజేపీ ఉంది కాబట్టి రక్షణ అక్కడ దొరుకుతుందని ఆశిస్తారు. రక్షణ ఇద్దరికి ఎవరుగా ఒకరికే ఇస్తారు. కాదండి, ఇద్దరికి కాదు, నలుగురు కూడా బీజేపీకి ఉంది. ఇద్దరికే కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అధికార మిత్రపక్షం టీడీపీ, జనసేన. అనధికార మిత్రపక్షం వైసీపీ. దీంట్లో వివాదం ఏమీ లేదు. బహిరంగ కనపడుతున్న విషయం. మీటింగుల్లో ఏం మాట్లాడుకో మనకు తెలియకపోవచ్చు, కానీ బహిరంగ కనపడుతుంది, ఎవరైనా మాట్లాడచ్చు. అందరికి తెలిసిన విషయమే కదా. కాబట్టి పార్లమెంట్ లో ఉన్నటువంటి మొత్తం బిల్లులన్నిటికీ ఆమోదం. 100% ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో లేరు. ఇది జరుగుతుంది. కానీ నేను అడుగుతుంది అదే బాబురావు గారు, ఇప్పుడు వైసీపీ ఆ భిన్నమైన వైఖరి తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశంకి మద్దతు ఇస్తున్న దానికే వైసీపీ కూడా మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది పార్టీలకి? అవి రైట్ అనుకోనా, లేదు అట్లా మద్దతు ఇవ్వకపోతే మనకి ఉనికి ప్రమాదం అని భయమా? ఎలా అర్థం చేసుకోవాలి? వైసీపీ అనే కాదు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, దేశంలో అనేక పార్టీలు ఆలోచిస్తుంది. ప్రజల కోణం నుంచి, ప్రజల ప్రయోజనాలను కాపాడే కోణం నుంచి ఆలోచిస్తే భిన్నంగా ఆలోచిస్తారు. ఇప్పుడు అందరూ బహిరంగ మాట్లాడుతున్నారండి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే, ఎన్నికల్లో సవ్యంగా అధికార యంత్రాంగం మనకి అండగా నిలబడాలంటే బీజేపీతో ఉండాలి, కేంద్రంతో ఉండాలి. మాట్లాడుతున్నారు. మీకు అటువంటిప్పుడు పార్టీ ఎందుకండి? మీరు సపరేట్ పార్టీలు ఎందుకు? ఇవాళ ఆలోచించే పరిస్థితి ఆత్మహత్య సదృశ్యం. ఆ పార్టీలకే జరుగుతుంది. పంజాబ్ లో అకాలీదళకి ఏమైంది, ఇప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కి ఏమైంది, శివసేన పార్టీకి ఏమైంది, లేదు ఇవాళ మమతా బెనర్జీ సాఫ్ట్ అనేక సందర్భాల్లో వైఖరి అవలంబిస్తూ ఆ రాష్ట్రంలో కూడా సరైన వైఖరి తీసుకుపోవడం ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెలుగుదేశం, జనసేన పార్టీలు అవలంబిస్తున్న వైఖరి రేపు ఆ పార్టీలకు కూడా ప్రమాదంగా వాటిల్లుతుంది. రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఏకఛత్రాధిపత్యము, మీకు విధానాలు నచ్చితే అది వేరే, లేదు వాళ్ళతో ఏకసారూప్యత కలిగిన విధానాలు ఉంటే వేరే. అంతేగాని మీరు భజన చేసి మీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టడం అంటే కాదు. రెండోది, ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు కూడా ప్రాంతీయ పార్టీలకి పైన మోడీ గారిని చూసి ఓటేట్లా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల యొక్క వాళ్ళకి ఓట్లేసిన ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా కూడా ఈ పార్టీలు అక్కడ కేంద్రంలో భజన చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. అది మంచిది కాదు. రెండోది, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు జాతీయ పార్టీలు జాతీయవాదానికి, ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విచ్ఛిన్నవాదానికి ఉన్నారు. ఇప్పుడు సమస్య అది కాదు. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా జాతి విచ్ఛిన్నానికి జాతీయ పార్టీలు కూడా వైఖరి తీసుకుంటున్నారు. ఇప్పుడు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడంలో జాతీయ పార్టీల పాత్ర ఏంటి, బీజేపీ పాత్ర ఏంటి?
యాక్చువల్గా ఏ ప్రాంతీయ పార్టీ పెద్దగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయట్లే నాకు తెలిసి ప్రాంతీయ ఉన్నంత కాలం. పార్టీలుగా ఉంటూ కూడా ప్రాంతీయ ఆకాంక్షల కోసం పోరాడటం అనేది జాతి వ్యతిరేకమైంది కాదు. కాదు ఎగ్జాక్ట్లీ. ప్రాంతీయ పార్టీగా ఉంటూ కూడా దేశ రక్షణ కోసం మన దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటంలో అనేక పార్టీలు చేసినాయి. ఓకే ఓకే. కొన్ని పార్టీలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ ఉంది, నిన్నటిదాకా బానే ఉంది. ఇద్దరు మెతక వైఖరి, అక్కడ అందరూ మెతక వైఖరి అండి, ఒకళ్ళు కాదు, అందరూ మెతక వైఖరి. మొత్తం తిరుపతి లడ్డు సమస్య కూడా మతరంగా ఎందుకు పూసుకోవాలి? ఓకే ఓకే ఓకే. అవినీతి గురించి మాట్లాడండి. Right. అంటే వాళ్ళు కూడా సాఫ్ట్ దీంట్లో. Right. అందుకనే సాఫ్ట్ హిందుత్వ యాటిట్యూడ్ ఈ- అవలంబిస్తున్న వైఖరులు జాతీయ పార్టీల్లో కూడా ప్రతిపక్షాలు ఆ ఉన్నాయి. పేటెంట్ వాళ్ళకి రాశారు. పేటెంట్ ఒకరికే ఉంటది, ఏదైనా ఒక అంశం మీద ఒకరికే పేటెంట్. జరిగేది ఇది. దీనివల్ల అందుకే చెప్పేది Right. ఈ పార్టీలని విధానపరంగా కూడా బీజేపీ మింగేయటానికి ఓకే. ప్రాంతీయ పార్టీల్లో వెనకాల ఉన్న ఓటర్లు కూడా బీజేపీ ఎజెండాను పెంచడానికి దోహదపడుతుంది తప్ప ఎగ్జాక్ట్. ఆ ప్రాంతీయ పార్టీలు కూడా లాభం జరగదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్, ఆలోచన చేసుకోవాల్సిన మీ అవసరం దగ్గరికి ఉంది. వస్తాను. పుల్లారావు గారు, మనం తమిళనాడులో చూసాం అన్నాడీఎంకే చాలా కాలంగా అధికారంలో లేదు. అధికారంలో లేని కారణంగా వాళ్ళు అంటే జయలలిత చనిపోయిన మరుక్షణం నుంచి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ గొడుగు కిందకు వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. ఈవెన్ వాళ్ళని వదులుకోలేక బీజేపీ ఏకంగా అన్నామలై లాంటి వాళ్ళు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే పార్టీలకు ఏదో ఒక జాతీయ పార్టీ గొడుగు నీడ అవసరం అవుతుందా? ఎలా అర్థం చేయాలి? ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఇద్దరికి ఎవరో ఒకళ్ళ పక్కన చేరకపోతే నడవని పరిస్థితి. దీన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతారు? కలిసిపోవటమా లేదు పోరాటమా? ఎక్కడ మీ థీసిస్ తో నాకు కొద్దిగా వ్యతిరేకత ఉన్నది. చెప్పండి. ఎక్కడ ప్రాంతీయ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఎగిరిపోతుంది, లెఫ్ట్ పార్టీస్ ఎగిరిపోతాయి. బెంగాల్ ఒక కారణం, ఆంధ్ర ఒక కారణం. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. కేసీఆర్ వచ్చాడు, కాంగ్రెస్ ఓడిపోయింది. ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు బీజేపీకి మంచిది ఓ రకంగా, కానీ బీజేపీ షార్ట్ సైటెడ్ గా ఉదాహరణ చెప్తున్నా, కేసీఆర్ మీద పడతారు. 5 ఎమ్మెల్యేల ఒక ఎమ్మెల్యే 70 అయిపోతారని కాంగ్రెస్ గెలిచింది. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎక్కడికి వెళ్ళవండి, అక్కడ ఉంటాయి, అలా తగ్గుతాయి అంతే. ఏజేపీ 80లో సృష్టించారు, ఇంకా ఉన్నది కదా, మంత్రులు ఉన్నారు, నడుస్తుంది కదా. ఎక్కడ పోయింది? ఏ పార్టీ పోయింది చెప్పండి సరదాగా? లాలూ ప్రసాద్ చక్కగా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కుర్చీలో కూర్చున్నారు. అన్ని పార్టీలు మనుగడ సాగించలేవు. ఇప్పుడు ప్రజారాజ్యం మనం చూసాం కదా సార్, ఒక పార్టీ ఆయన ఓనరు ప్రజారాజ్యం ఓనర్ కల్పించుకున్నారు. ఎవరు కలుపుకోమన్నారు? ఓకే ఓకే, ఆయన ఎవరు కలుపుకోమన్నారు? మీలాంటి వాళ్ళు పెద్దలు, మీరు కూడా ఒక పెద్ద పార్టీ తరఫున మీరు నడిపారు. మీరు కూడా జనశక్తి పార్టీ, అదే మంచి పార్టీ నడిపారు కొన్ని రోజులు. ఐ రెస్పెక్ట్. ఎవరికి ఆయన ఎందుకు కలిపారు? మేము ఎవరితో కలవలేదండి, మేము ఎవరితో కలవలేదు, అలా సైలెంట్ అయిపోయేది, వేరే చర్చ. ఆయన సలహా ఇచ్చారు, మీరు వెళ్ళిపోండి, మంత్రి ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు, దర్జాగా తిరగొచ్చని ఇస్తే దాని ట్రాప్ లో పడ్డాడు, అంతే కదా. దేనిలోకి వెళ్ళలేదండి జేపీ గారు, ఎవరితో మీరు లోక్సత్తా గురించి చిరంజీవి గారు ఆయన పార్టీ కలిపేశారు. కలిపి ఎవరు కలపమన్నారు? ఎవరు కలపమన్నారని చర్చగా కాదు పుల్లారావు గారు, ఎవరు కలపమన్నారని చర్చ కాదు, నడిపే వాళ్ళకి నడపడం కష్టం అవుతున్నది రాజకీయంగా. అది కూడా మీకు డిసగ్రీ అవుతున్నా. ఎక్కడ కష్టం అవుతుంది? మీరు తీసుకొచ్చి మీ రిలేటివ్స్ ని వాళ్ళే కూర్చోబెట్టి కరప్షన్ తీసుకొస్తే వస్తారు. ఇందాక సీనియర్ లీడర్ బాబురావు గారిని నేను ఏమనుకోలేదు, కేరళలో కూడా ఎలిగేషన్ వచ్చింది, ఆయన అల్లుడిని మంత్రిగా చేశాడు. కాదని చెప్పాలని బాబురావు గారు నేను క్షమాపణ కోరుతా. ఇది పబ్లిక్ లో కొన్ని కరప్షన్ అని, కొన్ని విధాలని 10 సంవత్సరాలు చేశారు, మార్పు కారణాలు వస్తాయి. సిపిఎం సరిగ్గా మళ్ళీ వర్కౌట్ చేసుకుంటే సర్వైవ్ దేర్ అని కేరళ సార్ వాళ్ళు చేసుకుంటారు. అంటే కాదు సార్, ఇప్పుడు మీరు కరప్షన్ లాంటి ఇష్యూస్ అంటే తర్వాత సువేందు అధికారి డబ్బులు తీసుకుంటున్నది ఏకంగా ప్రధాని బహిరంగ సభల్లో మాట్లాడి మళ్ళీ అదే సువేందు అధికారిని పార్టీ నాయకుడిగా పెడితే జనం ఓట్లేయట్లేదా? కాదు, ఓటర్లు డబ్బులు తీసుకోవట్లేదా? తీసుకో నేను అంటున్నాను అక్కడ అంటే తగ్గిపోతారు. ఓటర్లు డబ్బు తీసుకుంటారు. ఎమ్మెల్సీ ఓట్స్ కి డబ్బు తీసుకోవట్లేదా? ఆశ్చర్యం వేస్తుంది మీకు, నాకు అందరికి తెలియదా రహస్యాలు? మిడిల్ క్లాస్ ఇంట్లోకి వెళ్తే మాకు 4 ఓట్లు ఉన్నాయండి అని చెప్తారంటే అపార్ట్మెంట్స్ లో చెప్పారు. నాకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. ఎలక్షన్ ఓటుకి వెళ్తే ఆశ్చర్యపోయాం. డాక్టర్స్, లాయర్స్
ఓకే 4 ఓట్లు ఉన్నాయి 20,000 ఇస్తారా అంటున్నారంటే మీరు ఏదో పవిత్రమైన ఓట్లు అపవిత్రమైన నాయకులు అంటే సరే కొద్దిగా ఇప్పుడు నాకు మీ విశ్లేషణలో చెప్పండి, మమత విడిగానే ఉండి పార్టీని రన్ చేసే అవకాశం ఉందా, ఆమె మర్జర్ కోరుకుంటుందా, ఏం చెప్తారు? ఆ మధ్య కోరుకోవట్లేదు. ఓకే. కానీ ఆ ప్యానిక్ అవిందన్న ప్యానిక్ బటన్ నొక్కింది. ఓకే. ప్యానిక్ 74 ఏళ్ళు వచ్చింది, కష్టపడింది, ఆమె కనపడట్లేదు. ఆమె సెలక్షన్ కూడా విశేషమైన ఎంపీలు పెట్టుకున్నది, ఎమ్మెల్యేలు పెట్టుకున్నది. ఒక రకమైన బలం. ఆమె గురించి మాట్లాడాలంటే చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అధికారంకి వచ్చాక పడైపోయింది. ఓకే. అధికారం రాగానే పడైపోయింది. అంటే చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. దగ్గర చూశాను, విశేషమైన క్యారెక్టర్. సో మీరు అన్న సింపుల్ పాయింట్, రీజనల్ పార్టీస్ వాళ్ళే విషయం తాగేస్తే మనం ఏం చేయలేము. ఓకే. లేకపోతే ఉంటాయి. బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఓకే. ఏం చేయలేదు. Right. వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళే విషయం తాగేసి చేస్తే అదే రాజకీయాల్లో మనం ఏం చేయం. హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. సరే అది ఎలా అంతే వాళ్ళే తప్పు చేస్తే మీరేం చేస్తారు? ఆ పాయింట్ ఉంటుంది. మీరేం చేస్తారు? ఎస్ సార్. ఆ, రామకృష్ణ గారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏదో మన సైన్ కర్వ్ అంటారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక ఊపు వచ్చినట్టు కనపడతా ఉంది. ప్రతిపక్ష హోదా వచ్చింది 10 ఏళ్ల తర్వాత, మళ్ళా గట్టిగా పుంజుకుంటున్నారు అనుకున్నారు. మళ్ళీ రాష్ట్రాల్లో ఫలితాలు రకరకాలుగా ఉంటూ ఉన్నాయి. ఈ బ్యాక్డ్రాప్లో మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏంటి అనేక అంశాలు జాతీయ స్థాయిలో బలంగా ఉన్నాయి. నేను నిన్న కూడా మీ మీటింగ్ జరిగింది, ఇవాళ కూడా జరిగినట్టుంది. ఈ అంశాలను బలంగా తీసుకెళ్లటంలో గతంలో ప్రాంతీయ పార్టీలు, మమత చాలా కాలం మీతో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది, పూర్తిగా ఒక సఖ్యత వచ్చినట్టేనా ఆవిడతో, అలా స్టాలిన్తో కానీ లేదా కేజ్రీవాల్తో కానీ. ఈ వాస్తవంగా కేజ్రీవాల్ కానీ హేమంత్ సోరెన్ గారి వాళ్ళు జైళ్ళల్లో ఉన్నప్పుడు కూడా మీరు మద్దతు ఇచ్చారు, ఢిల్లీలో సభలు పెట్టారు. బట్ రెట్రాస్పెక్టివ్ అంత వాళ్ళ నుంచి మీకు రావట్లా, ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఇక్కడ అంటే కంటిన్యూషన్ టు ఫస్ట్ దీనికి ఒక 2 మాటలు మాట్లాడి ఇక్కడ మనం గమనిస్తే అంటే తట్టుకొని నిలబడి పోరాడే శక్తి, అది మీరు ఆర్జేడీని చూసి తీసుకోండి. అంటే ఆయన అవినీతి చేశాడా చేయలేదా, కోర్టులు శిక్షించిన ఆ మాటలు ఆ దాంట్లో నేను వెళ్ళట్లేదు. శిక్ష పడినా కూడా, కోర్టుకి వెళ్ళినా కూడా, జైలుకి వెళ్ళినా కూడా అతను ఎక్కడ రాజీ పడకుండా నిలబడ్డాడు, ధైర్యాన్ని ప్రదర్శించాడు. సో పార్టీ సస్టైన్ అయింది. ఎంత గెలిచింది, ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. అట్లా కాకుండా తట్టుకొని నిలబడే శక్తి లేని వాళ్ళు, వాళ్ళ రాష్ట్రం కోసమో వాళ్ళ పార్టీ కోసమో పోరాడలేని వాళ్ళ పరిస్థితి ఇవాళ మరీ ముఖ్యంగా ఎవరున్నారు అంటే, ఈ లిస్ట్ లో మొత్తం కూడా మీరు భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న లిస్టే ఎక్కువ ఉంది చూసుకోండి. అంటే చిన్న విండో ఓపెన్ చేశారా, బార్ల వాకిలే తీసారా అనేది పక్కన పెడితే, ఎవరైతే భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రయాణం చేశారో, ఏడీఎంకే తీసుకుంటారా, లేకపోతే జేడీయూ తీసుకుంటారా, అకాలీదళ్ తీసుకుంటారా, లేకపోతే శివసేన తీసుకుంటారా, ఈవెన్ మమతా బెనర్జీ తీసుకుంటారా, వీళ్ళందరూ కూడా ఒకనొక టైంలో వాళ్ళతో కొంత ట్రావెల్ చేశారు. ఈవెన్ మాయావతి తీసుకుంటారా. సో వాళ్ళందరూ కూడా ఇవాళ పెరిష్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సరే పుల్లారావు గారి మాటకి నేనైతే కాంట్రడిక్ట్ చేయను. వాళ్ళు ఎంత ఓనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఎంతవరకు సస్టైన్ అవుతారు అనేది. కానీ ఎంతవరకు సస్టైన్ అవ్వటం అనేది, అది లాలులాగా పోరాడే శక్తి వాళ్ళకు ఉందా లేదా అనేది మనం ఇక్కడ ఆలోచించుకుంటే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకున్నా కూడా నిన్న 24 ఎన్నికల్లో గనక ఒకవేళ తెలుగుదేశమే గాని ఓడిపోయి ఉండుంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం కనుమరుగై ఉండేది, మనకు కనపడేది కాదు. 19లోనే ఆ ప్రయత్నం కొంత జరిగింది సార్, అది నిలబడ్డారు కాకపోతే తట్టుకొని. అంటే ఈవెన్ ఇండివిజువల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనకి 2014 ఎలక్షన్ జరగంగానే 3 ఎంపీలు పార్లమెంట్ లో మారిపోయారు. తెలుగుదేశం కండవా కప్పుకున్నారు. వాళ్ళని ఒక అంటే ఈవెన్ ఆ రూల్స్ ని మెయింటైన్ చేసి దాన్ని చేయాల్సిన స్పీకర్స్ వ్యవహరిస్తున్న తీరు. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఎవరైతే సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పెరిష్ అయ్యే పరిస్థితి పడుతున్నారంటారు క్లియర్ గా. అంటే బిజు జనతా దళ్, నేను అన్ని పార్టీలు చెప్తున్నా సార్. అదే యూపీఏలో ఉన్న మాతో ఉన్న పార్టీలను తీసుకోండి మీరు, ఎవరికి వాళ్ళు బలంగానే ఉన్నారు. ఇప్పుడు డిఎంకే అక్కడ ఓడిపోయింది, వాళ్ళేమి ఇదేవాళ్ళ. సో అటువంటి పరిస్థితులు అది పక్కన పెడితే, మీరు మా ఇది అడిగారు కదా, ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్స్ తో గానీ, జనరల్ సెక్రటరీస్ ఇన్ఛార్జెస్ తో గానీ, జనరల్ సెక్రటరీస్ తో గానీ ఇవాళ మీటింగ్ జరగడం జరిగింది.
ఓకే హౌ టు మూవ్ ఫార్వర్డ్, ఎట్లా ఫైట్ ఏపీకి చేయాలి సంబంధించి streets లో. చెప్పండి. కాదు, ఏపీ వైసీపీతో కూడా కొంత చర్చలకు ప్రయత్నం కోసమే డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి గారి చాలా దగ్గర మనిషి, తిరిగి ఆ గొడుగులోకి తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం ఉందని ఒక వార్తలు వస్తారు. నిజమో కాదో నాకు తెలియదు, మరి మీ దాకా వచ్చే లేదు. సరే, అది ఎవరి చర్చలు వాళ్ళు, ఎవరి ఆలోచన వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 ప్రాంతీయ పార్టీల్లో ఓకే, ఒక్కరు కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ సైడ్ చూస్తారని నేనైతే అనుకోను. చూసే పరిస్థితి లేదంటారు. ఓకే. చూసే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే పైన ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ వాళ్ళు కొరడాలు పట్టుకొని కూర్చో ఉన్నారు అక్కడ. ఓకే, సో అటువంటి కొరడాలు పట్టుకొని కూర్చుని ఉన్న సమయంలో అంత ధైర్యం చేస్తారు. మీ వైపు చూడాలంటే చాలా ధైర్యం చేయాలంటారు. అన్లెస్ అదర్వైజ్ వీ ప్రూవ్ అవర్ సెల్స్. కాంగ్రెస్ పార్టీగా మేము ఒక 150 160 సీట్లు తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అనే ఒక భరోసా వస్తే తప్ప ఓకే, ఓకే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మా వైపు చూస్తారు అనే నమ్మకం లేదు. ఓకే, ఓకే. ఎందుకంటే కాదు సార్, ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందంటే యాక్చువల్గా తెలంగాణలో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయిందన్నారు మొన్న ఎన్నికల ముందు. కర్ణాటకలో గెలిచిన తర్వాత, కర్ణాటకలో గెలవగానే ఒక్కసారికి ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏపీకి చుట్టూతా మొత్తం కాంగ్రెసే ఉంది, అది నేను చెప్తుంది. నేను అదే సార్ కంక్లూడ్ చేస్తా ఒక్క నిమిషం. బట్ కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమంటే, ఇందాక బాబురావు గారు అన్నారు వాళ్ళు 3 కాదు 4 కాదు 40 మందిని కూడా మెయింటైన్ చేయగలుగుతారు అని. ఓకే, కానీ అది మొన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు టోటల్ గా కొంత జనసేన టీడీపీ వైపు పూర్తిగా ఇంక్లైన్ అవుతున్నట్టు మనకు కనపడతా ఉంది. వాళ్ళు ఇస్తున్న ప్రయారిటీస్ కానీ, వాళ్ళ మధ్య బంధం కానీ బాగా ఎక్కువైన బంధం దృఢపడింది అనేది భావన ఎక్కువ కనపడతా ఉన్నప్పుడు, నిన్న విశాఖపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. కేంద్రం గాని రాష్ట్రం గాని ఈ విశాఖ స్టీల్ విషయంలో చేసింది ఏముంది అని కేంద్రం అనే అన్నారు. కాక్రోచ్లు బయటకు వస్తేనంటా ఉన్నారు. సో కొంత అతను భారతీయ జనతా పార్టీ పట్ల పెట్టుకున్న నమ్మకం సడులుతుందేమో. సో ఒకవేళ అదే కనుక జరిగి వీళ్ళు ముగ్గురు గుండు గుత్తాగా భారతీయ జనతా పార్టీతో కాకుండా రాష్ట్రం కోసం ఒకళ్ళన్నా అందులో నుంచి బయటకు వచ్చి కొట్లాడగలితే 2019లో ఇట్ మేడ్ కంపల్షన్. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో నుంచి బయటికి రావడానికి అది ఒక కంపల్షన్ క్రియేట్ చేసింది. సో అటువంటి ఒక కంపల్షన్ క్రియేట్ అయితే డెఫినెట్ గా ఆ రోజు ఈ రాష్ట్ర హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన సాధించుకోవడం గురించి చర్చ వస్తుంది తప్ప, అన్లెస్ అదర్వైజ్ బాబురావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి గాని రాష్ట్ర ప్రజలకు గాని ఏ మాత్రం కూడా వీళ్ళ ముగ్గురు ప్రయోజనం చేకూర్చరు వాళ్ళతో కలిసి ఉన్నంత కాలం. ఓకే సార్, టైం తక్కువ ఉంది. ఆఖరికి వెంకటరెడ్డి గారు, ఏంటి జరుగుతున్న పరిణామాలు మీరు ఎంత సమర్థించుకున్నా, ఇప్పుడు ఇందాక ఈ పార్టీల ఫిరాయింపులు గతంలో కాంగ్రెస్ చేయలేదా, ఇంకొకళ్ళు చేయలేదా, వాళ్ళందరికీ భిన్నంగా చేస్తారనే మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ చీలికలు కూడా ఈవెన్ బెంగాల్ చీలికలతో సహా బీజేపీ పరోక్షంగా ఒక అభయాస్తం లేకుండా బీజేపీకి బద్ద వ్యతిరేకంగా, మమతకి బద్ద వ్యతిరేకంగా వాళ్ళు బతికి బట్టగట్టగలమని అక్కడ చీలికలు తెస్తారా? ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సందర్భం మీకు తెలిసింది. రామకృష్ణ గారు కూడా దీన్ని అంగీకరిస్తారు. దాంట్లో ఉండే క్లాసుల ప్రకారంగా 2/3 వంతు పార్టీ ఫిరాయిస్తే అది పార్టీ ఫిరాయింపు కాదు అనేటువంటి క్లాస్ కింద ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ శాసనసభ్యులు గాని, పార్లమెంట్ సభ్యులు గాని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. వెంకటరెడ్డి గారు మాట కాదు వచ్చా 1/3 ఉండేది, వాజ్పేయి 2/3 చేశాడు. ఎవరు బయటకు వెళ్లకుండా చరిత్రలో పాడు చేసిందని నేను చెప్తున్నా. సరే మాట్లాడండి. 1/3 ఉన్నటువంటి 2/3 చేసినాక కూడా 2/3 ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంది? 21 మందిలో 18 మంది 19 మంది పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి. ఒకటేంటంటే ఒక అస్తిత్వ ఆలోచన లేకుండా, అభివృద్ధి నమూనా లేకుండా, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏ పార్టీ శాసనసభ్యులు ప్రయత్నించింది ఎవరైనా కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, ఏదైనా అక్కడ ఆ ప్రజల కోసం పాటుపడి కొట్లాడి నిలుచునేటువంటి పరిస్థితి ఇవాళ కనపడడం లేదు. ఇవాళ మోదీ గారి పాలన పట్ల ఆకర్షితులైపోతున్న వాళ్ళు ఉండొచ్చు. మీరు ఎంత చెప్పినప్పటికీ, మిత్రులు ఎంతమంది రకాలుగా మాట్లాడారు. ఏ అస్తిత్వ ఎజెండా లేకుండా మూడు సార్లు మమతా బెనర్జీ గెలవగలుగుతుంది అక్కడ. చెప్పండి, ఒక అభివృద్ధి నమూనా లేకుండా, అభివృద్ధి నమూనా లేకుండా అభివృద్ధి కంటే అరాచక పాలన ఎక్కువైంది. లేదని నేను అంట్లా ఆ పరిస్థితి. ఒక మెడికల్ స్టూడెంట్ కి సంబంధించినటువంటి
ఎస్ఐఆర్ గురించి నేను చర్చకు పోను, ఎందుకంటే 90 లక్షల మంది ఎస్ఐఆర్ లో ఏముందో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో మళ్ళీ వద్దాం సార్, SIR కి ఇంకా చాలా టైం ఉంది, మన దగ్గర కూడా ఉంది. అది కాదు కటారి గారు, హైదరాబాద్ లో జరుగుతుంది, మా మహేశ్వరం ఉంది, ఎంతమంది రోహింగాలు ఉన్నారు, ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు, అది ఇక్కడ కూడా వస్తుంది సార్, ఈ చర్చ చాలా భారీగానే వస్తుంది, ఇంకా టైం ఉంది కాబట్టి. వస్తుంది రానివ్వండి. ఇప్పుడు రోడ్ల మీద బెంగాల్లో ఎవరో అన్నట్టుగా అంత 90 లక్షల మంది తీసేస్తే కనీసం 1,00,000 మంది అయినా రోడ్డు మీదకి వచ్చి మా ఓటు పోయింది అనాలి కదా, ఎందుకని లేదు? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించలేని పరిస్థితి లోపల ప్రజల వ్యతిరేకతను మరో తప్పించి ఈఎంలు, ఓటు బ్యాలెట్ పేపర్లు, చట్టసభలు అవి ఉపయోగిస్తున్న పరిస్థితి. ఓకే సార్, టైం అయిపోతుంది సార్. ఒకసారి మొత్తంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా మారిపోతున్నాయి? మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకోగలుగుతుందా? శివసేన, ఎన్సీపీ పరిస్థితి అక్కడ పునరావృతం అవుతుందా? దానికి భిన్నంగా కాంగ్రెస్లో విలీనం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్నది కొద్ది రోజులు గడిస్తే కానీ అర్థం కాదు. ఏదేమైనా ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో అసలు పార్టీల్లో ఉండే నాయకులు అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇది కనపడుతూ ఉంది. నిన్నటిదాకా ఆ పార్టీను ఏకంగా పనిచేసిన వాళ్ళు ఎన్నికలైన మరుక్షణం పార్టీ ఫిరాయిస్తూ ఉన్నారు. వేగంగా ఆ ప్రక్రియ బెంగాల్ ఉదాహరణ మరింత వేగాన్ని పెంచిందని అయితే మనం చెప్పాలి. ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో కాలమే నిర్ణయించాలి. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, వెంకటరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, అలాగే బాబురావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.